हेलो बच्चों। आज हम नाइन्थ क्लास थर्ड लेसन बदले अपनी सोच इस लेसन के बारे में पढ़ लेंगे। पहले चित्र के बारे में देख लेंगे, सोच लेंगे चित्र में क्या दिखाई दे रहा है। चित्र में एक लड़की एक कुत्ते को पकड़कर खड़ी हुई है। जीव जंतुओं के प्रति हमें कैसे भावना रखनी चाहिए? जीव जंतुओं के प्रति हमें प्रेम भावना रखनी चाहिए। प्रकृति के संरक्षण में हम क्या योगदान दे सकते हैं? प्रकृति संरक्षण हमारा कर्तव्य है। हर एक को इसके प्रति जागरूक से रहना चाहिए। इस प्रकार लेसन चित्र के बारे में हम कर सकते हैं। अब लेसन पढ़ेंगे। संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ, 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया। సంయుక్త రాష్ట్ర సంఘ का मतलब है యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో మొట్టమొదటిసారి ఏమైందంటే 13 ఇయర్స్ ఓల్డ్ ఒక పాప అందరినీ ఆలోచించేలా చేసింది। किसी के पास भी उसके सवालों का जवाब नहीं था। ఎవరి దగ్గర కూడా ఆమె ప్రశ్నలకి జవాబు లేదు। సవాల్ का अपोजिट जवाब। अपने सवालों से सबके सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम యుగరత్న శ్రీవాత్సవ్ है। తన ప్రశ్నలతో అందరినీ ఆలోచించేటట్లు చేసిన ఆ పాప పేరు యుగరత్న శ్రీవాత్సవ్। భారత్ కి ఇస్ లాడ్లీ पर सबको गर्व है। ఈ లాడలి అంటే ప్రియమైన। భారతదేశం ఈ పాపని చూసి చాలా గర్వపడాలి। सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्ना श्रीवात्सव ने भाषण देते हुए इस तरह कहा, हिमालय पिघलता जा रहा है, ध्रुवीय बालू मरते जा रहे हैं। हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता है। आज हम उन पेड़ पौधों को खोने की कगार पर है जो लुप्त होते जा रहे हैं। प्रशांत महासागर के पानी का स्तर बढ़ता ही जा रहा है। సెప్టెంబర్ 2009లో యుఎన్ఓలో యుగరత్న శ్రీవాత్సవ్ తన స్పీచ్ ఇస్తూ చెప్పింది, హిమాలయ పిఘల్తా జా రహా హై, హిమాలయ పర్వతాలు కరిగిపోతూ ఉన్నాయి, ధ్రువీయ బాలు పోలార్ బేర్స్ మర్తే జా రహే హై, చనిపోతూ ఉన్నాయి, హర్ 5 में से 2 వ్యక్తిयों को ప్రతి 5గురిలో ఇద్దరికి డ్రింకింగ్ వాటర్ మంచినీళ్లు దొరకటం లేదు। आज हम उन पेड़ पौधों को खोने की कगार पर है। మనం ఈ రోజు కొన్ని చెట్లయితే అసలు మనకి కనపడట్లేదు, అవి जो लुप्त होते जा रहे हैं, మాయమైపోతున్నాయి। ప్రశాంత్ మహాసాగర్ के पानी का स्तर बढ़ता जा रहा है। ప్రశాంత మహాసాగరం సముద్రంలో నీళ్లు స్థాయి పెరిగిపోతూ వస్తోంది। क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं? बिल्कुल नहीं। हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था, और हम क्या कर रहे हैं? మన భవిష్యత్తు ఫ్యూచర్ జనరేషన్కి ఇదే ఇవ్వబోతున్నామా? కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు। మన పూర్వీకులు మనకి క్లీన్గా నీట్గా ఆరోగ్యవంతమైన గ్రహ దే దియే। और हम क्या कर रहे हैं? మనం ఏం చేస్తున్నాం? हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं। మన ఫ్యూచర్ జనరేషన్ కి పొల్యూటెడ్ పాడైపోయిన ఒక భూమిని మనం ఇవ్వబోతున్నామా? ధరతి పర్యాయ శబ్ద ధరణి। क्या ऐसा करना ठीक है? అలా చేయొచ్చా? సోచో, ధ్యాన్ అకాకర్ సోచో। మీరు ఆలోచించండి, కాన్సంట్రేషన్ గా ఆలోచించండి। ఆదరణీయ సభాజనో, अब समय आ गया है कि हम कुछ कदम उठाए। అందరూ వినండి, మనం ఇప్పుడు అడుగు ముందుకు వెయ్యాలి। हमें अपनी धरती बचानी होगी। మన భూమిని మనం రక్షించుకోవాలి, మన ఎర్త్ ని మనం రక్షించుకోవాలి। अपने लिए ही नहीं बल्कि भविष्य के लिए भी। మన కోసమే కాదు, ఫ్యూచర్ కోసం కూడా। यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा? ఇక్కడ అవ్వకపోతే ఎక్కడవుతుంది? अब नहीं होगा तो कब होगा? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవుతుంది? हम नहीं करेंगे तो कौन करेगा? మనం చేయకపోతే ఎవరు చేస్తారు? हमारा आपसे निवेदन है, आप हमारी आवाज सुने। నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము చెప్పేది మీరు వినండి। భవిష్య के लिए मजबूत इरादों की जरूरत है। స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోవాల్సిన, గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। మజబూత్ నేతృత్వకి జరూరత్ హై। స్ట్రాంగ్ లీడర్ కావాల్సిన అవసరం ఉంది, లీడర్షిప్ ఉండాల్సిన అవసరం ఉండింది ఇక్కడ। हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपये जमा करने से हम अपनी धरती नहीं बचा सकते। हाईटेक सोसाइटी వల్ల కానీ,
కోట్ల రూపాయలు దాచుకోవటం వల్ల మన భూమిని కాపాడలేము. यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए एकत्रित नहीं हुए हैं, बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. ఇక్కడ మనం పర్యావరణ సమస్య గురించి దాన్ని సాల్వ్ చేయటానికి గ్యాదర్ అవ్వలేదు. కానీ మనం పీపుల్ యొక్క ఆలోచనలు మార్చాలి. దానికోసం మనం గుమిగూడాం. हर एक बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. ప్రతి ఒక్క బాలుడిని కూడా ఈ పర్యావరణం గురించి మనం ఎడ్యుకేట్ చేయాలి. हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. ఆ ప్రతి ఒక్క పాఠ్య పుస్తకాల్లో కూడా మనం పర్యావరణం గురించి తప్పకుండా ఇవ్వాలి. వికాస్ को रोकने के लिए मैं नहीं कहती, డెవలప్ అవ్వద్దు, అభివృద్ధి చెందొద్దు అని నేను అనట్లేదు. मैं यह कहना चाहती हूँ, जैव मित्र तकनीकों में बढ़ोतरी होना चाहिए जो सस्ती और अच्छी हो. ऐसे संसाधनों का उपयोग होना चाहिए. పునః ప్రాప్తి కియా జా సక్తే. మనం ఏంటంటే ప్రకృతి ద్వారా దొరికిన వనరుల్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలి. మంచిగా వాటిని మళ్ళీ పెంపొందించడానికి కృషి చేయాలి. మై దునియా కే సభీ నేతాओं से 2 ప్రశ్న పూछना चाहती हूँ. మనం మన లీడర్స్ని 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను. क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक राजनीतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? मेरा उत्तर निश्चित तौर पर नहीं है. इसीलिए तो संयुक्त राष्ट्र संघ है. ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाए. इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल हो जाए. నేను దీన్ని ఇలాంటి సమస్యలు దేనికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుందా దీనికి? నా యొక్క ఆన్సర్ కరెక్ట్గా లేదు. ఏంటంటే దానికోసమే నా డౌట్స్ని క్లారిఫై చేయటానికే యుఎన్ఓ ఇలాంటి స్టేజ్ మీద ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుని ఇలాంటి వాటికి సాల్వ్ చేయగలగాలి. ఇందులో ఈ డిస్కషన్స్లో పిల్లలకి యువకులకి కూడా पार्टिसिपेशन ఉండాలి. यदि राष्ट्र की सुरक्षा, शांति, आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए? మీరు దేశంలో శాంతి, సురక్ష, డెవలప్మెంట్ ఇది దాంతో పాటుగా ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ కింద మీరు తీసుకోవాలి. मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगी, पुरानी बातों को भुलाकर नए कदम उठाएगा और हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो. నేను ఆశపడుతున్నాను ఏంటంటే పాత మాటలు జరిగిపోయినవన్నీ మర్చిపోయి ఇప్పుడు నయే కదం ఉంటాయి, కొత్త అడుగు వేద్దాము. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का సంరక్షణ हो. మనం చేసి మన చేతిలో ఇప్పుడు కేవలం ప్రెజెంట్ ఫ్యూచరే ఉన్నాయి. పాస్ట్లోకి మనం ఎలాగా వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే భవిష్య కా సంరక్షణ కరే, భవిష్యత్తులో మన ఫ్యూచర్ బాగుండేటట్టు చూసుకోవాలి. ఆదరణీయ నేతాగण, जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचो. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మా పిల్లల గురించి, మాయమైపోతున్న జంతువుల గురించి కూడా ఆలోచించండి. महात्मा गांधी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं. మన ప్రకృతి దగ్గర మన అవసరాలన్నీ పూర్తి చేయగల శక్తి ఉంది, కానీ ఎవరి స్వార్థం కోసం కాదు. पक्षी आसमान में उड़ता है, मछली पानी में तैरती है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. చేప నీటిలో ఈదుతుంది, చీత పరిగెడుతుంది, కానీ ఈశ్వరుడు భగవంతుడు మనకి ఆలోచించే శక్తి ఇచ్చాడు. ఇస్సే హమ్ పరివర్తన్ और सुधार दोनों ला सकते हैं. దీనివల్ల మనం చేంజెస్ తీసుకురాగలుగుతాం. చలో అబ్ హమ్ ఆగే బడే, అప్ని జన్మభూమి కో బచా లే. మనం ముందుకెడుగు వేద్దాము, మన భూమిని రక్షించుకుందాం. అప్నే ఘర్ కో బచాలో, అప్ని ధర్తీ మా కో బచాలో. మన ఇంటిని కాపాడుకుందాం, మన భూమిని కాపాడుకుందాం. ధన్యవాద్, థ్యాంక్ యూ అంటూ తన ఉపన్యాసాన్ని ముగించింది. ఇది లెసన్. लेसन ध्यान से एक बार पढ़िए स्टूडेंट्स, उसके बाद हमें क्वेश्चन आंसर्स आसानी से हम
सॉल्व कर सकते हैं। इसमें भी ग्रामर है। हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया। अब समय आ गया कि हम कुछ कदम उठाए, वर्तमान के लिए नहीं बल्कि भविष्य के लिए भी। यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा। ये तो रेखांकित शब्दों में और की बल्कि ता दो शब्दों या दो वाक्यों को जोड़ते हैं। इस तरह ప్రయుక్త होने वाले శబ్దం को సముచ్చయ బోధక్ మనకి భాషా భాగలో చూసినట్లయితే ఇవన్నీ ఔర్కి బల్కి ఇవన్నీ సముచ్చయ బోధక్ అంటాం. किसी के पास भी लड़की के सवालों का जवाब नहीं था. धरती के ऊपर प्रकृति है, प्रकृति के भीतर जीवन है. के पास, के भीतर, के ऊपर संबंध बोधक कहते हैं. संबंध प्रकट करने वाले शब्द को संबंध बोधक कहते हैं. वाह कितनी सुंदर प्रकृति है, हाय कितना प्रदूषण फैला है, वो ये क्या हो गया. रेखांकित शब्दों में वाह, हाय, वो आदि शब्द आश्चर्य का बोध करते हैं. इसे विस्मयाद बोधक कहते हैं. అంటే ఇలా ఎక్స్‌క్లమేటరీ అన్నమాట. మనకి హాయ్ గాని, వహ్ గాని, వోహ్ గాని అంటే విస్మయాది బోధక్ అని అనటం జరుగుతుంది. ఠీక్ హై బచ్చో, ఇంకో వీడియోలో ఇంకో లెసన్ చెప్పుకుందాం.